అరే ఏమైంది, ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, మాటే మంత్రము మనసే బంధము, ఈ మనసు ఈ మమత మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రం. ఈ సాంగ్స్ వింటుంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఇళయరాజా గారు గుర్తొస్తారు కదా. కానీ నాకైతే భారతీరాజా గారు కూడా గుర్తొస్తారు. భారతీరాజా గారు ఎవరు? ఆయన ఒక గొప్ప డైరెక్టర్, 84 ఏళ్ళ లెజెండరీ డైరెక్టర్. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ఈ మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అన్నట్టు ఆయన ఆకాశ వీధుల్లోకి వెళ్ళిపోయారు. భారతీరాజా గారి గురించి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చేమో, కానీ ఆయన తీసిన ప్రతి సినిమా కూడా హృదయానికి హత్తుకుపోయేలా ఉంటాయి. తెలుగులో తీసినవి డైరెక్ట్గా 2 సినిమాలు, బైలింగ్వల్లో చేసిన సినిమా ఒకటైనప్పటికీ ఆయన తమిళ్లో చేసిన సినిమాలు సుమారుగా 40కి పైగా ఉన్నాయి. ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగు ఇండస్ట్రీని కూడా ఎంతో ప్రభావితం చేసింది. చాలా వరకు ఆయన చేసిన సినిమాలు మన తెలుగు డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కూడా రీమేక్ చేశారు. తెలుగులో డైరెక్ట్గా తీసిన మూవీ ఆరాధన చిరంజీవి గారితో చేశారు. అప్పటి వరకు ఒక కమర్షియల్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి అదొక చాలా డిఫరెంట్ జోనర్ అనమాట. ఆయన ఆ యాక్టింగ్ కూడా అలాగే చేశారు. అప్పట్లో అది పెద్దగా హిట్ అయ్యిండకపోవచ్చు, కానీ సినిమాని మీరు ఒకసారి యూట్యూబ్లో ప్లే చేసి చూడండి, ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటే చూడండి, చాలా ప్లెజెంట్గా సాగిపోతుంది. ఒక వేరియేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక ఆవారాగా తిరిగే ఒక కిరాయి రౌడీ లాంటి ఒక వ్యక్తి చిరంజీవి గారి క్యారెక్టర్ అనమాట. ఆయన ఎలా మారిపోతారు, ఆ ప్రేమ అనేది ఆయనని ఎలా మార్చేస్తుంది, ఒక మంచి వ్యక్తిగా మార్చేస్తుంది. అందులో ఆయన సహా నటిగా నటించిన వాళ్ళు రాధిక గారు, ఇంకా సుహాసిని గారు. ఇంకా ఆ డైరెక్షన్ అది ఎపిక్ మూవీ లాగా ఉండిపోయిందండి ఆరాధన మూవీ. భారతీరాజా గారు అంటే తెలుగులో గుర్తొచ్చేది ఆరాధన మూవీ. తర్వాత సీతాకోక చిలుక కూడా ఇద్దరు క్యూట్ యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళు అనమాట, హీరో హీరోయిన్. కులాలు మతాలకి అతీతంగా వాళ్ళు ఎలా ఆ ప్రేమను ఎలా గెలుచుకుంటారు అనేది ఆ మూవీ. చాలా బాగుంటాయండి మూవీస్. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి భారతీరాజా గారు అంటే ఏంటి అంటే, ఆయన ఎవరు అంటే చూస్తే ఒకవేళ వాళ్ళకి గుర్తొచ్చేది తిరు ఏకాంబరంలో ఆయన ధనుష్ గారికి తాతగా చేసిన క్యారెక్టర్ గుర్తు రావచ్చు, లేదా సార్ సినిమాలో లాస్ట్లో వస్తారు ఆ క్యారెక్టర్ గుర్తు రావచ్చు. ఇంకా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా కొన్ని మూవీస్లో కనిపించారు ఈ ఓల్డ్ ఏజ్లో కూడా. అంటే ఆయనకి సినిమా అంటే ఎంత ప్రీతి చూడండి. ఆయన అంత వయసు వచ్చిన దాదాపు 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన యాక్ట్ చేశారు. 40 నుంచి 44 సినిమాలు తీసిన డైరెక్ట్ చేశారు. అండ్ కొన్ని దాదాపు ఒక 10-20 పైన సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేశారు, తమిళ్ తెలుగు కలిపి. మరి వేరే భాషల్లో కూడా యాక్ట్ చేసే ఉంటారు. మనకి పెద్దగా అవగాహన లేదు, మనకి ఇది విషయం తెలియకుండా ఏది మాట్లాడకూడదు, తెలిసిన విషయాలే మాట్లాడాలి. సో అంత లెజెండరీ డైరెక్టర్ అంటే 84 ఇయర్స్ కాలం చేశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా అలాంటి డైరెక్టర్స్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు చూసిన మూవీస్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అన్ని మూవీస్ కూడా యూట్యూబ్లో పాత మూవీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాంటి మూవీస్ చూడండి, ఇన్స్పిరేషన్ ఉంటాయి. కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి ఆయన మూవీస్లో. అంటే ఏదో ఒక ఎయిమ్లెస్గా అయితే ఉండదు మూవీలో. ఖచ్చితంగా హీరో ఒక లాస్ట్లో ఎలా కన్వర్ట్ అవుతారు, లేదా ఆ లవ్ ఎలా గెలిపిస్తారు, ఒక రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి. ఆత్మబంధువు అని ఒక మూవీ ఉంటుంది, తమిళ్ మూవీ. మనకి రాధా గారు, శివాజీ గణేశన్ గారు చేశారు. ఆ మూవీ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఆమె చేపలు పట్టే వాళ్ళనమాట.
తర్వాత శివాజీ గణేషన్ గారు ఆమెతో ఉండే ఒక క్యూట్ లవ్ స్టోరీ అన్నమాట. చాలా బాగుంటుంది ఆ మూవీ కూడా మీరు చూడండి. ఇంకా చెప్పాలంటే మంగమ్మ గారి మనవడు చూశారు కదా, బాలకృష్ణ గారి మూవీ. ఆ మూవీ కూడా తమిళ్లో భారతిరాజ గారు డైరెక్ట్ చేశారు, తెలుగులో తీశారు. ఇలాగా మనకి కమల్ హాసన్ గారు నటించిన ఎర్ర గులాబీలు మూవీ అనుకుంటా, ఆ మూవీ కూడా మనకి తెలుగులో డబ్ చేసి తీశారు. ఇంకా తర్వాత చెప్పాలంటే చాలామంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. తర్వాత భారతిరాజ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి లెజెండరీ డైరెక్టర్స్ని గురించి తెలుసుకోండి. మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇంత వయసులో కూడా ఎంత డెడికేషన్ ఆయనకి. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా యాక్ట్ చేశారు కదా, ఎంత డెడికేటెడ్గా యాక్ట్ చేశారు. రీసెంట్గా ఇన్స్టాలో కూడా ఒక రీల్ వచ్చింది, మన రాధిక గారు వెళ్ళి కలిసి మాట్లాడటము, ఇదంతా కూడా ఆయన అప్పటికే వీల్ చైర్లో ఉన్నారు. రాధిక గారిది రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా, ముస్లిం క్యారెక్టర్ వేసుకొని, అంటే ఆ క్యారెక్టర్కి నీకు నేషనల్ అవార్డు రావాలి అని అంటారనమాట ఆ వీడియోలో. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో నిజంగా ఆ మూవీస్ చూసి ఒక బాలచందర్ గారు కానీ, భారతిరాజ గారు కానీ, ఇలాంటి కొంతమంది లెజెండరీ డైరెక్టర్స్ అలాగా ఉండి, కె విశ్వనాథ్ గారు, ఒక మంచి ప్లెజెంట్గా ఉంటుంది వాళ్ళ డైరెక్షన్ అంటేనే, అలా ఉంటుందన్నమాట. కాబట్టి అలా గుర్తుండిపోతారు. వాళ్ళకి ఇళయరాజా గారి మ్యూజిక్ యాడ్ అవుతుంది. ఎలా ఉంటాయి మూవీస్ అన్నీ, అంత బాగున్నాయి అన్నమాట ఓల్డ్ మూవీస్ అన్నీ. సో భారతిరాజ గారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.